హలో అండి, అందరికీ నమస్తే. మా పెళ్ళి అయితే ఏప్రిల్ 19th శుక్రవారం రోజైతే అయిందండి. ఈ ఏప్రిల్ 19th వస్తే 22 years అయితే కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 19th శుక్రవారం రోజైతే మా పెళ్ళి చేసిరు. నేను ఇక్కడ పల్లెటూరులో ఉండగానే మా బావని పిలిపించింది కాబట్టి మా నాన్న అక్కడనే ఒక ఇల్లు రెంట్ తీసుకుండండి. ఒకటే ఒక రూమ్, సింగిల్ రూము రెంట్ తీసుకొని మా అత్త మా మామయ్య లేడు. మా అత్తకైతే మా చిన్న అత్త వాళ్ళకైతే 15,000 కట్నం ఇచ్చిండు. 15,000 ఇచ్చి ఆ రెంట్ హౌస్లోనే మొత్తం దీంట్లోనే మీరు చేసుకోవాలి. నేనైతే 3 తులాల బంగారం పెట్టి అన్ని బాసన్లు మంచాలు అవన్నీ పెట్టి పెళ్ళి చేసి ఇచ్చేసేస్తున్నాను. పెళ్ళి చేసి ఇచ్చిండండి. మా నాన్న దృష్టిలో ఎట్లుంటుందంటే పెళ్ళి చేసినామంటే అంతే, ఇక మనకు సంబంధం లేదు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతకాలి అంతే. పెళ్ళి చేసినామా అయిపోయిందా. పెళ్ళి రోజు సాయంత్రం అప్పగింతల రోజు అయితే మా అమ్మ అసలు ఏడవలేదండి. పోయి డ్రమ్ము పక్క కూర్చుంది, నన్ను పట్టుకొని ఏడవలసి వస్తుందో అని. మరి మా అమ్మకి అంత పగెందుకో నాకు అర్థం కాలేదు. అయితే మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు వస్తారు కదండి, పిల్లగాని వాళ్ళు అయితే వస్తారు కంపల్సరీ నెక్స్ట్ డే. అప్పుడంటే నాన్ వెజ్ ఏం పెట్టలేదు, పెళ్ళిలో వెజ్జే పెట్టాను. వీళ్ళు ఒక 10 మంది రావాలంటే మేము నాన్ వెజ్ చేసి పెట్టాలి. మా మామయ్య వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు ఏం చేసిరు, కట్నం తీసుకున్న వాళ్ళు మా దగ్గర లేవు, అయిపోయినాయి అని చెప్పేసి చేతులు ఎత్తేసిరండి. అప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. నేనైతే వారానికి 100 రూపాయలు అన్నట్టుగానో, నెలకు 100 రూపాయలు అన్నట్టుగానో ఒక చిట్టి వేసినానండి. 1000 రూపాయల చిట్టి అయితే వేసిన. 1000 రూపాయల చిట్టి వేస్తే సరే మరి నా దగ్గర ఆ చిట్టి డబ్బులు ఉన్నాయి 1000 రూపాయలు అని చెప్పేసి అని నా 1000 రూపాయలు ఇచ్చిన. ఇంకో మా చిన్న మేనత్త వాళ్ళ మా మామయ్య ఆయన కొన్ని కలిపి ఆ రోజు ఏదో కొంచెం నాన్ వెజ్ తెచ్చి మా అమ్మ సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పెట్టి పంపించినామండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఆ రోజు నైట్ అక్కడ భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళిపోయినామండి. అప్పటి నుంచి అయితే స్టార్ట్ అండి మా లైఫ్. మాకైతే పెద్ద అనుభవం లేదు. ఈ అప్పు ఏంది, ఈ సంసారం ఏంది, ఈ ఎట్లా బతకాలి ఏంది అనేది ఏం తెలియదండి మాకైతే. తెలిసి తెలియని వయసులో అయితే పెళ్ళి అయితే చేసుకున్నాం. కానీ ఎట్లా బ్రతకాలనేది మాత్రం మాకు నిజంగా కొన్ని సంవత్సరాల వరకు ఎన్ని కష్టాలు పడ్డాం అనేది ప్రతిరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా అండి, బాయ్.